పార్వతీపురం పట్టణంలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ జిల్లా అధ్యక్షులు వరడి జగదీష్ పహల్గామ్ ఉగ్రదాడులకు నిరసన తెలిపారు. ఉగ్రదాడిలో మరణించిన వారికి సంతాపం తెలియజేశారు. ఉగ్రవాదుల పర్యాటకులను కాల్చి చంపడాన్ని ఖండిస్తూ పాత బస్టాండ్ కూడలి నుంచి మహాత్మా గాంధీ కూడలి వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో స్వచ్ఛందంగా పట్టణ ప్రజలు, ముస్లింలు పాల్గొని హిందూ ముస్లిం బాయ్ భాయ్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మత్సి వెంకటేష్, ముస్లిం సహోదరులు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, 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 भारत माता की जय। जिंदाबाद जिंदाबाद हिंदुस्तान जिंदाबाद 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 ऐक्यता वर्धिल्लाली हिंदू मुस्लिम ऐक्यता वर्धिल्लाली हिंदू मुस्लिम ऐक्यता वर्धिल्लाली हिंदू मुस्लिम ऐक्यता वर्धिल्लाली मुस्लिम भाई भाई हिंदू मुस्लिम भाई भाई मुस्लिम भाई भाई हिंदू मुस्लिम भाई भाई हिंदू मुस्लिम भाई भाई जिंदाबाद हिंदुस्तान जिंदाबाद 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 हिंदुस्तान जिंदाबाद 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 हिंदुस्तान जिंदाबाद 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 जय भारत जय जय भारत जय भारत जय जय भारत हिंदू मुस्लिम भाई भाई हिंदू मुस्लिम भाई भाई हिंदू मुस्लिम भाई भाई हिंदू मुस्लिम भाई भाई ర్యాలీ మనందరికీ తెలిసిందే. భారతదేశం మొత్తం ఉలిక్కిపడ్డ సంఘటన కాశ్మీర్లో జరిగింది. అమాయకమైన కొంతమంది పర్యాటకులపై ముష్కరులు విచక్షణంగా, అంటే ఎంతో క్రూరంగా వాళ్ళపై దాడి చేసి వాళ్ళ మరణానికి కారణమయ్యారు. దీనికి మద్దతు చేస్తున్న దేశం ఏదైనా కావచ్చు, అది ఏ దేశమైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. దానికి కఠినంగా శిక్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పార్వతీపురం పట్టణ ముస్లింలే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి ముసల్మాన్ పౌరుడు దాన్ని కోరుకుంటున్నాడు. ఎందుకంటే అభంశుభం తెలియని పర్యాటకులపై ఆ ముష్కరులు ఆ విధంగా క్రూరంగా దాడి చేయడం మాత్రం ఇది ఎంతో పిరికిబంద చర్యగా మేమందరం భావిస్తున్నాం. ఎందుకంటే పర్యాటకులు ఏ పాపం ఎటువంటి ఏది తెలియని వాళ్ళు, సంతోషం కోసం సుఖం కోసం వెళ్ళిన వాళ్ళకి ఈ విధంగా చంపడం చాలా నిర్మానుష్యం, పైగా ఎంతో దౌర్జన్యం. దాన్ని ఖండిస్తూ వారి వెనకాతల ఏ దేశం ఉన్నా, ఎంత పెద్దవాళ్ళు ఉన్నా వాళ్ళని కఠినంగా శిక్షించి తదుపరి ఇటువంటి చర్యలు మన భారతదేశంలో కాశ్మీర్లోనే కాదు ఎక్కడ కూడా జరగకుండా